నమస్కారం. 4 సైడ్స్ టీవీ వారి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అగణిత మహిమాన్వితుడు, అద్వైత జ్ఞాన సుశోభితుడు, అనన్య సామాన్య తారక మంత్రోపాసకుడు, అద్వితీయ శ్రీరామచంద్ర పద విభూషితుడు, రామాయణ మహామాలారత్న స్వరూపం, రామనామ పులకాంకిత బుద్ధిమంతులలో వరిష్ఠుడు, భవిష్యత్ బ్రహ్మ విద్యమానుడు, భక్త సులభుడు, భవరోగ నివారకుడు, భక్తార్తి నిర్మూలనా దీక్షాదక్షుడైన శ్రీ అంజనాసుతుని ఆంజనేయుని సుప్రసిద్ధ ధామమే శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి క్షేత్రం. ఆ క్షేత్ర విశేషాలేమిటో తెలుసుకుందాం. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది మంది భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న క్షేత్రం శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హనుమంతుని ఆలయాలన్నింటిలోకి పెద్దది. ఇంతకీ ఎక్కడ ఉంది ఈ క్షేత్రం? అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ ఆంజనేయుడు నెట్టికంటి ఆంజనేయ స్వామిగా కొలువుదీరాడు. ఇంతకీ నెట్టికంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఇక్కడ స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువలన మనం కుడి కన్నును మాత్రం చూడగలం. అది నేరుగా చూస్తున్నట్లు ఉండడం వల్ల స్వామి తమనే చూస్తున్నట్లు ప్రతి ఒక్క భక్తుడికి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టికంటి ఆంజనేయ స్వామి అని అంటారు. అంటే కసాపురం అనే గ్రామంలో క్షేత్రం ఉండటం వలన కసాపురం ఆంజనేయ స్వామిగా పిలుస్తూ ఉంటారు. మరోవైపు ఇంకో చరిత్ర కూడా ఉంది. పూర్వం ఇక్కడ నెట్టికళ్ళు అనే గ్రామం ఉండటం వలన అది కాలక్రమంలో నెట్టికంటి ఆంజనేయ స్వామిగా పిలుస్తూ ఉంటారని మరికొందరు చెబుతారు. అసలు ఈ క్షేత్రం ఎలా ఆవిర్భవించిందంటే దానికి ఒక చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తు శకం 1521లో శ్రీ వ్యాసరాయల వారు తుంగభద్రా నదీ తీరంలో ధ్యానం చేసేవారు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయిపై ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవారు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఇది గమనించిన వ్యాసరాయలు హనుమంతుని శక్తిని వేరే చోటికి వెళ్లనీయకుండా స్వామివారి 12 నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి అందులో శ్రీ ఆంజనేయ స్వామివారి నిజరూపాన్ని చిత్రించారని చెబుతారు. దీంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారని చెబుతారు. ఆ తరువాత కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కలలో కనిపిస్తాడు. నీవు దక్షిణ దిశగా వెళ్ళు, అక్కడ ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి నీవు దగ్గరగా వెళ్తే అది చిగురిస్తుంది. అక్కడే నేను ఉంటాను. నాకు ఆలయాన్ని కట్టించు అని చెప్తాడు. ఆంజనేయ స్వామి సూచన మేరకు మరుసటి రోజు ఉదయం వ్యాసరాయలు దక్షిణ దిశగా వెళ్లి ఒక ఎండిన వేప చెట్టును చూస్తాడు. అక్కడకు ఆయన చేరుకోగానే ఆ చెట్టు చిగురిస్తుంది. ఆ చెట్టు కింద తవ్వగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంగా విరాజిల్లుతోందని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఇంకో చరిత్ర కూడా ఉంది. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్లి వస్తుంటాడని భక్తుల నమ్మకం. అంతేకాదు నేటికి ఇక్కడ స్వామివారి పాదుకలుగా చెప్పుకొనే పాదరక్షలకు పూజలందుకోవడం చూడవచ్చు. ఈ పాదరక్షలు భుజంపై తాకిస్తే సకల దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇలా ఎన్నో విశిష్టతలు మహిమలు గల ఈ క్షేత్రంలో స్వామివారు నిత్య పూజలందుకుంటారు. ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘమాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని దర్శించి తమ మనోభిష్టాలను నెరవేర్చుకుంటారు. ఏటా నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమత్ దీక్షలు తీసుకుంటారు. హనుమత్ వ్రతానికి పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. అంతేకాదు ఇక్కడ లోక కళ్యాణం కోసం మన్యసిప్త హోమం నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం అత్యంత విశిష్టత. అందుకే కేవలం అనంతపురం
అనంతపురం జిల్లా నుంచే కాకుండా ఏపీలో పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఎన్నో వేల కుటుంబాలు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని ఇంటి దైవంగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ క్షేత్రంలో మరో అంశం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. భూత ప్రేత గ్రహ పీడలు ఎక్కువగా ఉన్నవారు స్వామి వద్దకు వస్తూ ఉంటారు. ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఉండి పూజలు చేసి స్వామిని స్మరిస్తే అలాంటివన్నీ దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇలాంటి వారు నిత్యం ఆలయ ప్రాంగణంలో కనిపిస్తూ ఉంటారు. ఇక ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు స్వామివారి దర్శనం కోసం నిత్యం వస్తూ ఉంటారు. దివంగత నేత ఎన్టీఆర్తో సహా ఎంతో మంది ప్రముఖులు స్వామిని విశేషంగా నమ్ముతారు. ఇంతకీ ఈ క్షేత్రానికి వెళ్లాలంటే కసాపురం దగ్గరలో 60 కిలోమీటర్ల దూరంలోనే బళ్ళారి విమానాశ్రయం ఉంది. గుంతకల్ రైల్వే జంక్షన్ దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రముఖంగా ఉంది. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని పెద్ద నగరాలతో, పట్టణాలతో అనుసంధానింపబడి ఉంది. గుంతకల్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఆటోల ద్వారా కసాపురం చేరుకోవచ్చు. ఇక బస చేసేందుకు దేవస్థానం వారి కాటేజీలు, రూములు, ప్రైవేటు లాడ్జీలు ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలు ఒకే సమయంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే గ్రామాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారని చెబుతారు. శ్రావణ మాస శనివారం ఈ 3 ఊళ్లను సందర్శించడం అత్యంత ఫలప్రదమని భావిస్తారు. ఇందుకోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. ఇలా ఎన్నో విశిష్టతలకు, మహిమలకు నెలవైన శ్రీ కసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఎంతో శుభప్రదం. ప్రత్యేకించి మంగళ, శనివారాల్లో స్వామివారి పూజ అత్యంత విశిష్టం. మరి కసాపురం నెట్టికంటి ఆంజనేయుని మీరు కూడా దర్శించుకొని హనుమంతుడి అనుగ్రహం పొందండి. ఈ 3 దేవాలయాలు 1509 నుంచి 1530 సమయంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయలు గురువు వ్యాసరాజ స్వామిచే ఒకే నక్షత్రాన ప్రతిష్ఠించబడ్డాయి. శ్రీకృష్ణ దేవరాయలకు ఉన్న ఒక దోష పరిహారం కోసం వ్యాసరాయలు దక్షిణ భారతం అంతటా 732 హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. వాటిలో ఎక్కువ భాగం పెనుకొండకు దగ్గరగా ఉన్నాయి. ఈ 3 దేవాలయాలలో ప్రతి ఒక్కటి దాని సొంత నిర్మాణ శైలిని కలిగి ఉండి భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రత్యేక కార్యక్రమం ఇంతటితో సమాప్తం.